అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ప్రస్తుతం అయితే కనీస వేతన సమస్యనైతే ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయి. ఇక పని భారం ఎక్కువగా ఉంది. తర్వాత హాలిడేస్ లేవు. ఇతర ఉద్యోగుల మాదిరిగా ఎలాంటి సహకారం అయితే పథకాలైతే అమలు కావడం లేదు. పెన్షన్, గ్రాట్యుటీ విషయంలో కూడా అన్యాయం అయితే జరుగుతుంది. మరి ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నా గానీ అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యల పట్ల పట్టించుకోకపోవడం అన్యాయం. అంగన్వాడీ యూనియన్లు కూడా మరి కార్మిక సంఘాల సహకారంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా మరి అంగన్వాడీల ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా కృషి చేయాలి. ప్రభుత్వం కూడా అంగన్వాడీల పట్ల సానుకూల నిర్ణయాలు అయితే తీసుకోవాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక ఇంకో పిడుగులాంటి వార్త ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల విలీనం ప్రతిపాదనలు సిద్ధం చేసిన చంద్రబాబు సర్కారు రాష్ట్రంలోని 6,837 కేంద్రాల్లో పిల్లల వివరాల సేకరణ, తొలి దశలో 340 కేంద్రాల విలీనం, ఇప్పుడు మెర్జింగ్, తర్వాత వర్కర్లు, హెల్పర్లను కూడా కుదించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మినీ కేంద్రాలుగా ఉన్న 6,837 సెంటర్లలో కొన్ని ఎంపిక చేసి సమీపంలోని కేంద్రాల్లో కల్పిస్తారు. దీనివల్ల రికార్డుల్లో అంగన్వాడీ కేంద్రాల సంఖ్య తగ్గకుండా చూపినప్పటికీ క్షేత్రస్థాయిలో ఒకదాంట్లో మరొకటి కలిపేయడం వల్ల సెంటర్ల సంఖ్య తగ్గిపోతాయనేది వాస్తవం. అదే జరిగితే విలీనమైన అంగన్వాడీ కేంద్రాల్లోని వర్కర్లు, హెల్పర్లను కూడా కుదించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అప్గ్రేడ్ చేసి విలీనంతో కుదింపు ఇది ఏపీ కూటమి ప్రభుత్వం ఇలాంటి మెలికలతో అంగన్వాడీ టీచర్లను అయితే అన్యాయానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలుంటే వాటిలో 6,837 ఇప్పటి వరకు మినీ కేంద్రాలు. మెయిన్ కేంద్రాల్లో ఒక వర్కర్, ఒక హెల్పర్ ఉంటే మినీ సెంటర్లో ఒకరే ఉంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని మినీ సెంటర్లను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశారు. మినీ సెంటర్లలో పనిచేసే ఒక హెల్పర్కు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే వర్కర్గా అవకాశం ఇచ్చి మరో హెల్పర్ను నియమించుకోనున్నారు. ఇలా 4,687 మినీ అంగన్వాడీల్లో పనిచేస్తున్న వారికి మెయిన్ వర్కర్గా అవకాశం వచ్చే వేతనం అయితే పెరుగుతుంది. ఇక మరోవైపు అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తుండడాన్ని అంగన్వాడీ యూనియన్ నేతలు అయితే తప్పుపడుతున్నారు. మరి ప్రస్తుతం అయితే తొలి దశలో దాదాపు 340 అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేయడానికి అధికారులు అయితే జాబితాలు సిద్ధం చేస్తున్నారు. మరి సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మెర్జింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రాథమికంగా మరి ఈ 340 కేంద్రాలు అయితే ఫస్ట్ అయితే మెర్జ్ చేయబోతున్నారు. వాస్తవానికి ప్రతి 1000 మందికి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,000 నుంచి 3,000కు పైగా జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉంది. ఇది మాత్రం ఇలా మెర్జింగ్ విషయాన్ని అయితే ఏపీ అంగన్వాడీ యూనియన్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాల కుదింపు అయితే అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక 6,837 మినీ అంగన్వాడీలను వెంటనే మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయాలి. అందులో చేస్తున్నటువంటి ఆయాకి తర్వాత 10th క్లాస్ విద్యార్హత ఉంటే వారందరినీ ఆ కేంద్రాల్లో టీచర్గా నియమించాలి. అందులో కొత్తగా ఆయా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా అంగన్వాడీలోనే ప్రీ స్కూల్ బలోపేతం చేయాలంటూ కూడా ఇక్కడ ఇంకో ప్రతిపాదన అయితే వస్తుంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల విలీనం ప్రతిపాదనను విరమించుకొని వాటిని బలోపేతం చేయాలి. రాష్ట్రంలో 3 to 6 బాలలు 13 లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో 8 లక్షల మంది అంగన్వాడీ కేంద్రాల్లోనూ, 3 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. మిగిలిన 2 లక్షల మంది పిల్లలు అటు అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఇటు ప్రైవేట్ స్కూళ్లలోనూ నమోదు కాలేదని మరి అంగన్వాడీలపై ఒత్తిడి పెంచడం సరికాదు. ప్రైవేట్ స్కూల్స్తో నిమిత్తం లేకుండా 5 ఏళ్లలోపు చిన్నారులంతా అంగన్వాడీ ప్రీ స్కూల్లోనే ఉండాలని ఉత్తర్వులు అయితే ఇవ్వాలి. ఆ పిల్లలకు తల్లికి వందనం, యూనిఫామ్, బెల్ట్, బూట్లు ఇవ్వాలని ఈ నెల 14న బాలల దినోత్సవం రోజు సచివాలయాల్లో మరి అంగన్వాడీ యూనియన్ కూడా వినతి పత్రాలు అందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే ప్రీ స్కూల్ పెడితే పిల్లల హాజరు పెరిగి అవి బలోపేతం అవుతాయని, వాటిని విలీనం చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి కె సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గారైతే ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాలను మెర్జింగ్ చేసే ప్రతిపాదనను ఏపీ కూటమి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం అమలు చేయాలి. 6,800 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చి అందులో మినీ అంగన్వాడీల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలకి 10th క్లాస్ విద్యార్హత ఉంటే వారందరినీ కూడా అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ ఇవ్వాలి. మరి అందులో మళ్ళీ ఆయా పోస్టులు కూడా కొత్త వారితో భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విషయాల మరిన్ని అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాల విలీనాన్ని మీరు ఏ విధంగా ఏ కోణంలో చూస్తున్నారు, ఏ విధంగా మీరు మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. విషయాల మీకు అంతా గుడ్ న్యూస్ రావాలని చెప్పి ఆశిద్దాం. విషయాల థ్యాంక్ యూ.